లవ్లీ సిస్టర్లో మీరు బాగున్నారా? మీరు అందరూ కూడా మీ అందులోనే నేను కూడా బాగున్నాను. ఒక సింగర్, ఒక అమ్మాయి శృతి, తెలుసు కదా మీకు, చనిపోయింది. చాలా బాధ, అంటే అసలు బాధ ఆ తల్లిదండ్రులకి మనం తీర్చలేము, ఆ దేవుడు తప్ప. ఎందుకంటే ఎవడో బకరా ఎదవ సోషల్ మీడియాలో పరిచయం అయ్యాడు. వాడు ఎలాంటాడో ఏంటో చూసుకోవద్దా తల్లి? మనం ఆడవాళ్ళు ముట్టిగానే మోసపోతాము. అలా కుక్కలు అలా చేస్తారు మోసపోయేలాగా. నువ్వంటే నా ప్రాణము, నువ్వు లేకపోతే నేను ఉండలేను, అలా ఇలా చెప్తారు. మనమేమో అన్నీ విడిచి, తల్లిదండ్రులని అందరిని విడిచి ఆడే సర్మని వెళ్ళిపోతాం. అలా వెళ్ళిపోయినప్పుడు ధైర్యంగా ఉండాలి కదా, ధైర్యంగా ఉండాలిగా. ఎందుకు చనిపోవాలి? మనం బ్రతకలేమా? మన కాళ్ళ మీద మనం బ్రతకలేమా? బ్రతకగలుగుతుంగా. అలాంటప్పుడు ఎందుకు చనిపోవాలి? చనిపోకూడదు కదా, బ్రతికి చూపించాలి ఆడికి, అలాంటి వాడికి. ఈ చాలామంది ఉన్నారు సింగర్స్, పాటలు పాడేవాళ్ళు. అలాంటి చాలామందికి అలాంటి ఇష్యూలు వస్తే వాళ్ళు ధైర్యంగా భర్తతో విడాకులు తీసుకుని చక్కగా పాటలు పాడుకుంటూ ఉన్నారు. అలా ఉండొచ్చు కదా తల్లి, ఎందుకు రా చనిపోయావు? నీ ఆత్మ శాంతించాలనే ఆ దేవుని కోరుకుంటాను. ఎందుకంటే తల్లిదండ్రులకి ఎంత కోత అంటే కడుపు కోత. బిడ్డలు పోగొట్టుకున్న వాళ్ళు తెలుస్తుందమ్మా బాధ. నువ్వు బాగానే వెళ్ళిపోయావు, అలా ఎంత ఏడుస్తారు, ఎంత బాధపడతారో. మళ్ళీ నువ్వు వస్తావా? రావు కదా, దేవుడు ఇచ్చిన లైఫ్ కదా, ఎందుకు చెప్పు? చేతులారా నాశనం చేసుకోవాలి. ఆ దేవుడు ఎప్పుడు తీసుకెళ్తే అప్పుడు దాకా మనం ఉండాలి, కానీ చనిపోకూడదు కదరా. అసలు ఇలాంటివి ఇంకా జరుగుతూనే ఉంటున్నాయి. ఎందుకంటే ఆడపిల్లకి ఎప్పుడు స్వేచ్ఛ అనేది లేదు, స్వతంత్రం ఇంకా రాలేదు. వచ్చిందని మనము చేసుకుంటున్నాం, కానీ ఆడపిల్ల ఎప్పుడైతే ఇంటి నుంచి ఒంటరిగా వెళ్ళి ఒంటరిగా మన సేపు ఇంటికి తిరిగి వస్తుందో అప్పుడే స్వతంత్రం వచ్చినట్టు. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోతున్నాయి. ఏంటంటే ఏదో టైంపాస్కే, మనశ్శాంతికి ఏదో ఆడపిల్లలు ఏదో రీల్స్ చేసుకుంటారు, కామెంట్లు పెట్టడం, మీరు అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, చాలా అందంగా ఉన్నారు, బాగున్నారు, అయ్యి లేనిపోని. అసలే మనల్ని ప్రేమించేవాడు మన అందరిని ప్రేమించడం, అందరిని పొగడం, మన వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడడం, ఏమి చూడడం. మనం అంటే ఇష్టపడేవాడు లైఫ్ లాంగ్ నువ్వు ఎలా ఉన్నా సరే ఇష్టపడతాడు. మన డబ్బు కోసము, మన అందం కోసము ప్రేమించేవాడు ఇప్పుడు మోసమే. కేర్ఫుల్గా ఉండాలిరా మనము, ఎందుకంటే ఆడపిల్లలం కదా. ఎదిరించాలి, ఎదిరించి